కానీ నీ ఇద్దరు కొడుకులు అలాగే నీ ఇద్దరు కోడళ్ళు నీకొచ్చే పెన్షన్ని ఎంతో సంతోషంగా వదిలేసుకున్నారు. రామ్జీ, ఇలాంటి కొడుకులు చాలా అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతారు. అది కాక ఇలా చూడు రామ్జీ, ఇవన్నీ చూస్తే జీజాబాయి మనసు కూడా కరుగుతుందేమో, ఎవరికి తెలుసు. ఏ హక్కు నేను అడిగితే నాకు లభించలేదు. చివరికి నేను దాన్ని లాక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తోంది. అయినా నేను మరీ అంత మూర్ఖురాలనేం కాదు. ఎవరి వల్ల నేను జీవితం అంతా ఇబ్బంది పడ్డాను. వాళ్ళు నా భర్త చేత్తో 4 వాక్యాలు రాయించటం వల్ల వాళ్ల మీద ఆత్మీయత చూపించడానికి నేను వాళ్ల మీద ప్రేమ చూపిస్తానని అనుకుంటున్నారేమో, ఆప్యాయత కురిపిస్తాననుకుంటున్నారేమో. అస్సలు చూపించను. వాళ్ళు పొరపాటు పడుతున్నారు. ఇక భీమ్, నీ మీదైతే నేనెప్పటికీ ఆప్యాయత చూపించను. ఎప్పటికీ ఆప్యాయత చూపించకండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మా నాన్నకు ఎప్పుడైనా డబ్బుల కోసం తప్పించేలా మాత్రం చేయకండి. బెదిరిస్తున్నావా? లేదు, కేవలం చెప్తున్నాను. ఒకవేళ ఎప్పుడైనా మీరు మా నాన్నను డబ్బుల కోసం తప్పించేలా చేశారని నాకు అనిపించిందంటే గుర్తుపెట్టుకోండి, నేను ఏదైనా చేయగలను. ఏదైనా అంటే? ఏదైనా అంటే అది ఎలాంటిదైనా సరే. సరే అయితే నాకొక మాట ఇవ్వు. ఈ పెన్షన్ డబ్బుల్లోంచి ఒక్క చిల్లి గవ్వ కూడా తీసుకోనని. తర్వాత మీ నాన్న ఖర్చులకు ఎలాగో నేను ఇస్తాను. ఆయన ఏమాత్రం తప్పించేలా చేయను. అలాగే నీ భార్య మీద ఒట్టేసి చెప్పు, మీ నాన్న పెన్షన్ డబ్బుల్లోంచి నువ్వు ఒక్క పైసా కూడా అడగను అని. ఒట్టువేయి. నేను ఈయన మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఈయన్ని పెన్షన్లోంచి ఒక్క పైసా కూడా తీసుకునివ్వను. బాగుంది జీజాబాయ్, బాగుంది. బాగుంది బాబు, శభాష్. తండ్రికి తెలియకుండా తనను అలాగే తన సంపాదనను బేరమాడుతున్నారా? కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ముసలి రామ్జీ దగ్గర కేవలం పెన్షనే కాదు, ధైర్యం కూడా ఉంది. కూలి పని చేస్తాను, డబ్బు సంపాదిస్తాను, అలాగే భీముని చదివిస్తాను. వాడు బతకడానికి సహాయం చేస్తాను. ఇక నా ధైర్యంతో వచ్చిన సంపాదనను ఎప్పుడూ ఎవ్వరూ నాతో కాగితం మీద రాయించుకోలేరు. నాకు తెలుసు, నాకున్న బెంగో లేదా ఇంకొకరికున్న బెంగో మీరు అర్థం చేసుకోలేరు. అందుకే భీమ్, నువ్వు మీ నాన్నకి నచ్చ చెప్పు, ఈ వయసులో పనిచేయడానికి ధైర్యం చెయ్యొద్దని.
ఈయన ఆరోగ్యం బాగోలేదు. ఇక ఎప్పుడైనా ఎవరైనా భర్త తన భార్య కోసం పళ్ళెం తీసుకొని వచ్చినప్పుడు తను ఇది కూడా ఆలోచించడం మంచిది. తన ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఒక భార్యకి కూడా అంతే బాధగా ఉంటుందని. నాన్న, మీకు బాధగా అనిపించుంటే నన్ను క్షమించండి. కానీ ఆవిడ మాట ఒకటి నాకు నిజమనిపిస్తోంది. ఇప్పుడు మీరు కష్టపడి చాలు చాలు. కుటుంబంలాగే నువ్వు నాకు నచ్చ చెప్పకూడదు. నేను ఏం చేయడం మంచిదో అలాగే ఏం చేయడం మంచిది కాదో అది నేను చూసుకుంటాను. డబ్బు సంపాదిస్తాను. ఇక ఆ డబ్బులతో నువ్వు చదువుకుంటావు. అన్నట్టు ఈ విషయం గురించి నువ్వేం మాట్లాడకూడదు. అలాగే నేనేమి వినను. కొడుకు ఇంకా కోడలు ఇద్దరూ కలిసి నచ్చ చెప్తారట. బాగుంది. నాన్నకు మన మీద కోపం వచ్చింది. భీమన్నయ్య, 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 భీమన్నయ్య. ఏ దీపక్ ఆగు. ఏమైంది చెప్తాను. ఆ? దీపక్, ఏమైంది? అంత బానే ఉంది కదా? కేలుష్కర్ గురువుగారు కలిశారు. ఏమన్నారంటే మీ పరీక్షల ఫలితాలు వచ్చాయని. రిజల్ట్ వచ్చేసిందా? ఏమొచ్చింది? ఈసారి మీరు పాస్ కాలేకపోయారు. ఏంటి? ఇందులో అంతగా ఆందోళన పడ్డానికి ఏముంది? ఇది జరగాల్సిందే కదా. జనాల మీద దృష్టి పెడితే, చదువు సంధ్యలు పక్కన పెడితే, అలాగే అందరితో శత్రుత్వం పెట్టుకుంటే ఇక ఎలా పాస్ అవుతావు? నాకు తెలుసు హితేష్ బాబాయ్, మీరు ఇలాంటిదేదో అంటారని. కానీ నేను అబద్ధం చెప్పాను. భీమన్నయ్య పాస్ అయ్యారు. కేవలం పాస్ అవడమే కాదు, అర్థశాస్త్రంలో అందరికంటే భీమన్నయ్య ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. అభినందనలు భీమ్. అభినందనలు భీమరావు. అభినందనలు భీమరావు. చాలా చాలా అభినందనలు. నాన్న, అభినందనలండి మీకు. భీంబాబు, నీకు నా హృదయపూర్వక అభినందనలు. అవును భీమ్రావ్, మీకు నా అభినందనలు. లక్ష్మి, అభినందించడం అయిపోయిందా?
ఇక నువ్వు వెళ్ళి వంట చెయ్యి. లేకపోతే నువ్వు భీమ్ ఇంకా రమపక్షాన ఉంటున్నావు కాబట్టి అక్కడే భోజనం చేస్తావా? లేదత్తయ్య, మీరు ఏ బెంగ పడకండి, నేను వంట చేస్తాను. నాకు అర్థమవుతోంది మీరు ఏం ఆలోచిస్తున్నారో. కానీ బాధాకరం ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయని. ఒకవేళ డబ్బులుంటే కొడుకు పాస్ అయిన సంతోషంలో మిఠాయిలు పంచేవాళ్లేమో. ఇక నేనేమో మీకు పెన్షన్ డబ్బులు ఇవ్వలేను. ఇక మీ దగ్గర ఇప్పుడు కూలీ పనిచేసి సంపాదించిన డబ్బులు కూడా లేవు. కాదు జీజాబాయ్, నేనది ఆలోచించడం లేదు. నేనేం ఆలోచిస్తున్నానంటే భీమ్ సాధించిన ఈ విజయానికి కూడా నువ్వు సంతోషించలేకపోయావని. అత్తయ్య, ఈరోజు థియేటర్ రొట్టెలు చేయొచ్చు కదా. మీరా తీయటి రొట్టెలు చేసి పెట్టు. ఎలాగూ ఇవాళ చాలా మంచి రోజు కూడా. పదండి వదినా, తీయటి రొట్టెలు చేద్దాం. ఒకవేళ భీమాబాయి బతుకుండుంటే భీమ్ సాధించిన ఈ విజయానికి ఏదో ఒక తీపి ఖచ్చితంగా చేసుండేది. అందుకే ఈ రోజు సాయంత్రం కల్లా నేను ఏదో ఒక పని చేసి ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తాను. ఇక ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను. ఆ డబ్బులతోనే నువ్వు తీయటి రొట్టెలు చేస్తావు, అలాగే అందరికీ తినిపిస్తావు కూడా. నాన్నా, వదిలేయండి. ప్రతిసారి ప్రతి దానికోసం పంతం పట్టి కూర్చోకూడదు. అయినా ఇంట్లో తీపి వండినా వండకపోయినా పెద్ద తేడా ఏముంటుంది చెప్పండి? మీరందరూ నా కోసం ఇంత సంతోషపడ్డారు. నా దృష్టిలో అదే ఎక్కువ. లేదు, మీ నాన్నకు మాత్రం ఇది ఎక్కువ కానే కాదు. ఒకవేళ నువ్వు పాస్ అయిన సంతోషంలో ఈయన మిఠాయిలు పంచకుంటే ఈయనకి నిద్ర ఎక్కడ పడుతుందని. అన్నట్టు నేను భీమాబాయిని కాదు. అందుకే పెన్షన్ కాకుండా మీరు ఏ డబ్బులు తీసుకొచ్చినా వాటితో మీరు ఏం చెప్తే నేను అదే వండి పెడతాను. కానీ కేవలం నా కుటుంబం కోసం మాత్రమే, పక్కింటి వాళ్ళ కోసం కాదు. భీమ్, నువ్వు కాలేజీకి వెళ్ళి కనుక్కో పై చదువుల కోసం ప్రవేశం ఎప్పుడుందో. పదపురించ పని వెతుకుదాం. పదో తరగతిలో పాస్ అయిన వాళ్ళలో మన జాతిలో మీరు మొదటి వ్యక్తి. అలాగే మన జాతిలోనే 12వ తరగతి పాస్ అయిన వాళ్ళలో కూడా మీరే మొదటి వ్యక్తి. అవును భీమ్, నిన్ను చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది. అవును భీమ్రావ్, మీ సఫలత చూస్తుంటే మా అందరికి చాలా ఆనందంగా ఉంది. భీమ్, నువ్వు బాగా చదవాలి. నువ్వు ఇంకా పై పైకి ఎదగాలి. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు గర్వంగా ఉంది. నువ్వు మా ఇంట్లో ఉంటున్నందుకు. చల్లగా ఉండు.
ప్రచండదేవ్ గారు అనర్థం జరిగింది. మీరు మీరు వింటున్నారా? ఆ భీమ్రావు పాస్ అయ్యాడు. పాస్ అవడమే కాదు, ఎకానమీలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. ఇక మీరిక్కడ మసాజ్ చేయించుకుంటున్నారా? తన జాతిలోనే 10వ తరగతి పాస్ అయిన వాడు భీమ్రావు మొదటి కుర్రాడయ్యాడు. 12వ తరగతిలో పాస్ అయిన మొదటి కుర్రాడు కూడా అయ్యాడు. క్షమించండి, కానీ ఇక్కడ వాడు నాయకుడు అవుతూ పోతున్నాడు. ఇక మీరేమో ప్రతి నాయకుడు. హే గోలు, చెప్పండి గారు. ఎడమ వైపు కూడా చేయరా? ఏంటి? అయ్యో అయ్యో, మీరు మీరు నా మాట వినడం లేదా? ప్రచండదేవ్ గారు, చేయించుకోండి. అది ఇంకొంచెం ఎక్కువ చేయించుకోండి, ఎందుకంటే మీ చర్మం కొంచెం లావైపోయింది. మీ మీద ప్రభావం పడడం లేదు. మీరు సిగ్గులేని వాళ్ళైపోయారు. ప్రచండదేవ్ గారు, అరే ఇక్కడ నాకు రక్తం మరిగిపోతుంది. ఇక్కడ మీరేమో సిగ్గుమాలిన వాళ్ళలాగా మసాజ్ చేయించుకుంటున్నారా? ఆ భీమరావుని ఏదో చెయ్యాలన్న విషయం మర్చిపోండి మీరు. ఎందుకంటే ధర్మాన్ని, జాతిని, సంస్కృతిని రక్షించడం ఇప్పుడు మీ స్తోమతకు అందని విషయం అయిపోయింది. ఇక మీకు ఏమి చేత కాదని నాకు బాగా అర్థమైపోయింది. మాలిష్ చేయించుకోండి, అలాగే మసాజ్ చేయించుకున్న తర్వాత మీ చేతులకు గాజులు వేయించుకొని ఇంట్లోనే ఏదో ఒక మూలన కూర్చోండి. తప్పగా నరోత్తమ్ జోషి, నీ వయస్సు ఎంత? నువ్వు నాకు స్తోమత ఏంటో చూపిస్తున్నావు. నేను నీకు నీ స్తోమత ఏంటో చూపించకపోతే నా పేరు కూడా ప్రచండదేవ్ కానే కాదు. నువ్వెందుకు ఆగావు? చేస్తున్నానయ్య గారు. చెయ్యి మాలిష్. పావురాన్ని నిమురుతున్నావా? మసాజ్ సరిగా చెయ్యి. లేదయ్య గారు. లాగి తన్నానంటే నేర్చుకుంటావు. సవ్యంగా చెయ్యరా. అయ్యగారు, నాకు సెలవు కావాలి. నా కూతురు వచ్చి మా ఇంట్లోని గేదె తాడు తెంపుకుని పోయిందని చెప్పింది. దాన్ని వెతకడానికి వెళ్ళాలి. వెళ్ళు. ఆగు. నీ పశువు ఎంత ఉండొచ్చు? అయ్యగారు, అది ఒక 12 రూపాయలు ఉండొచ్చు. అవి నేను నీకు ఇస్తానులే. ఇప్పుడు నువ్వు కేవలం నేనేం చెప్తానో నువ్వు అదే చెయ్యాలి. గోలు, చెప్పండి గారు. ఇది మసాజ్ చేసే సమయం కాదురా. ఇప్పుడు మనం ఒకరికి మర్యాద చెయ్యాల్సిన సమయం. అలాగే గారు. నీ పేరేంటి? రామ్జీ సక్పాల్. సరే, మరి నీ పేరు? పురంజన్. సరే, ఈ మూటలెత్తుకెళ్ళి అక్కడేయండి. వెళ్ళండి. అవును, ఆ తోపుడు బండి వాడు ఇంతవరకు రాలేదా? రాలేదయ్యా. ఏంటి మరీ ఇంత నిర్లక్ష్యమా? అసలే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు, అయినా కూడా పనిలోకి రావడం లేదు. ఇప్పుడు ఈ సరుకు అంతా ఏం చేయాలి? రామ్జీ, ఏం ఆలోచిస్తున్నావు? ఎత్తు. ఒకవేళ డబ్బులుంటే కొడుకు పాసైన సంతోషంలో మిఠాయిలు పంచుండేవారేమో కదా. ఇక నేనేమో పెన్షన్ డబ్బులు ఇవ్వలేను. సేట్ గారు, ఒకవేళ నేను తోపుడు బండి లాగితే డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా? ఇచ్చేస్తాను. కానీ మరి నీ వయసును కూడా చూసుకో. మరీ అంత బరువు నువ్వు లాగ్గలవా? పెన్షన్ కాకుండా మీరే డబ్బులు తీసుకొచ్చినా సరే, వాటితో మీరు ఏం చెప్తే నేను అదే వండి పెడతాను. నేను లాగుతాను సేట్ గారు. సరే, తీసుకెళ్ళు, కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళు. మంచిది. ఆగు రామ్జీ. రామ్జీ, చెప్పేది విను. రామ్జీ విను. రామ్జీ, ఈ బండి మీద ఉన్న మూటలు బరువెంతుందో చూసావా? దీన్ని మనం లాగలమా చెప్పు? లాగుదాం. లాక్క తప్పదు, డబ్బులు ఎక్కువ వస్తాయి. డబ్బులు ఎక్కువ వస్తాయి, కానీ రామ్జీ మనం దీన్ని చేయగలమంటావా? చెయ్యక తప్పదు పురంజన్. రామ్జీ, నేను భీమ్ తండ్రిని. డబ్బులు ఎక్కువ సంపాదించి వెళితే ఇంట్లో ఏదైనా వండించగలను. దాంతో భీమ్కు ధైర్యం పెరుగుతుంది. వాడు పై చదువులు చదవగలుగుతాడు. వాడు ఈరోజు కాలేజీకి వెళ్ళాడు, పై చదువుల గురించి వివరాలు కనుక్కోవడానికి. మరి నాకు కూడా కర్తవ్యం ఉంటుంది కదా. నేను ఈ సమయంలో ఎక్కువ కష్టపడాలి.
దాంతో రేపు భీమ్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. రామ్జీ, నువ్వు చెప్పినవన్నీ నిజమే, నేను కాదన్ను. కానీ ఇంత బరువుని మనం ఎలా లాగలం? లాగక తప్పదు. తన సంఘంలోని వాళ్లకు సమాజంలో సమానమైన హోదా కల్పించడం కోసం భీమ్రావ్ పోరాడాల్సి ఉంటుంది. అలాగే ఆ పోరాటంలో విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. ఇక దానికి కేవలం ఒకటే మార్గం ఉంది, భీమ్రావ్ పై చదువులు చదవడం, అలాగే ముందుకు సాగడం. అందుకే భీమ్రావ్ పై చదువులు చదవడం చాలా అవసరం.